దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పేరుతో అకస్మాత్తుగా మూసివేయాలన్న నిర్ణయంపై బీఆర్ఎస్ పట్టణ శాఖ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మక్క సారక్క జాతర, మహాశివరాత్రి జాతర అనంతరం మాత్రమే ఆలయాన్ని మూసివేయాలని డిమాండ్ చేసింది. ఆదివారం భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన కోడెమొక్కు, ఆర్జిత సేవల వసతులను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నిమసిటి విజయ్ మాట్లాడుతూ ఆలయ అధికారులు 2 రోజుల క్రితం భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కు, ఆర్జిత సేవలు ప్రారంభించామని చెప్పారు. కానీ వెంటనే 2 రోజుల్లో రాజన్న ఆలయాన్ని మూసివేస్తామని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం దాదాపు 3 కోట్లతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇప్పటి వరకు కోడె కట్టే స్థలం, ఫ్లోరింగ్, తాగునీటి వసతులు, శౌచాలయాలు కూడా పూర్తి కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు మారం కుమార్, సిరిగిరి చందు, గోలి మహేష్, జోగిని శంకర్, నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, సంపునూరి మల్లేశం, గుడిసే సదానందం, వెంకటరెడ్డి, చేపూరి రవీందర్, సత్యనారాయణ రెడ్డి, పోతు అనిల్ కుమార్, గజ్జల రమేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అధికారులేమో యథావిధిగా పూజలు జరుగుతాయి మరి అని వారు చెప్పడం, అసలు మేము మొదటి నుంచి ఈ పట్టణ వాసులుగా, రాజన్న భక్తులుగా మరి వేములవాడ రాజన్న ఆలయంలో మరి భక్తులకు దర్శనాలు దీనిని 3 నెలలు వాయిదా వేసి సమ్మక్క సీజన్ అయిపోయేదాకా మీరు ఈ దర్శనాలు రాజన్న ఆలయంలో కొనసాగించాలి. లేని పక్షంలో ఈ చిరు వ్యాపార పక్షాన కావచ్చు, వేములవాడ పట్టణ ప్రజల పక్షాన కావచ్చు ఆందోళనకాలు నిర్వహిస్తాం, మీ మెడలు పంచుతాం. మరి మీరు చేస్తున్న ప్రకటనలలో మీరు సృష్టిస్తున్న వదంతాలు, మీరు ఆడుతున్న అబద్ధాలంతా కూడా వేములవాడ పట్టణ ప్రజలు కావచ్చు, మరి రాజన్న భక్తులు కావచ్చు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదో ఆధారపదరగా మేము చేస్తున్నామని చెప్పుకోవడానికే తప్ప మరి మీకు ఒక చిత్తశుద్ధి లేదు. మరి 1000 ఏళ్ళకు కావచ్చు, మరి 1000 ఏళ్లకు కట్టే ఈ గుళ్ళ విషయంలో మీరు తొందరపాటు చర్యలు సరైనవి పద్ధతి కాదు. కాబట్టి మీ యొక్క అభివృద్ధి విషయంలో మరి ప్రణాళికాబద్ధంగా పోయి అభివృద్ధి చేయాలి తప్ప ఇలా చేయడం సరైన పద్ధతి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నిన్నటి రోజున ఈఓ గారు ఇచ్చిన స్టేట్మెంటు భక్తులకు కానీ ప్రజలకు కానీ అర్థం కానట్టుంది. ఏకాంత గుడి తెరిచే ఉంటుంది, ఏకాంత సేవలు చేస్తూ అంటుండ్రు. భక్తులకు దర్శనం ఉందా లేదా అనేది మేము అడుగుతున్నాం. దయచేసి మేము అడిగేది, ఇప్పుడు భీమన్న గుడిని పరిశీలించడం జరిగింది. భీమన్న గుడిలో దాదాపు ఇంకా 3 నెలల సమయం కాగా పని జరిగే అవకాశం ఉంది. ఈ 3 నెలల సమయము భీమన్న గుడిలో చాలా పని ఉంది. చాలా పని అంటే ఇంకా అసలు ఏ పని జరగలేదు. ఎగ్జిట్ కాలే, ఇన్ని కాలే, కోలాయాలను కట్టి ఆ కోలాయాన్ని దింపుదామంటే కోలాయ చుట్టుపక్కల పండి లేదు. దయచేసి ప్రతి పని 3 నెలల సమయంలో దిగ్విజయంగా ఇది పూర్తి చేసి స్పష్టంగా భక్తులకు అర్థం విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుచున్నాను. దయచేసి మన హిందూ మనోభావాలు, శివుని భక్తు మనోభావాలు దెబ్బతీయకుండా భక్తుల కోరిక మేరకు పనులు చేయాలి. ఒకవేళ దయచేసి మేము రాద్ధాంతం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన చర్యలు కనుకుంటామని పెద్ద ఎత్తున రాస్తారోగాలు, పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం. వేములవాడ మరి ఆలయాన్ని అభివృద్ధిలో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేపడుతున్న దాన్ని మరి వేములవాడ చెల్లిమడ లక్ష్మీనరసింహ గారి యొక్క ఆదేశాల అనుసారం మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం స్వాగతిస్తూనే, కానీ ఈ అభివృద్ధిలో ఒక క్లారిటీ అనేది భక్తులకు కానీ వేములవాడ టౌన్లో ఉన్న ప్రజలకు కానీ ఇప్పటి వరకు మరి అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఆలయ అధికారులే కానీ ఓ క్లారిటీ అనేది ఇవ్వలేకపోతున్నారు. భక్తులందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మరి గుడి తెరిచి ఉందా, బంద్ ఉందా అని ఒక అయమయం ఉన్నారు. కాబట్టి దయచేసి నేను సూటిగా బడ్జెట్ లేదు, మరి దీన్ని పర్యవేక్షించే వాళ్ళు లేరు, అవన్నీ సమస్యలు ఒక దిక్కైతే ఇవన్నీ అర్థం చేసుకోలేక చిరు వ్యాపారస్తులు 5,000 మంది మరి ఆలయం ఒక దేవస్థానం చుట్టూ ప్రాంతాల్లో మరి నివసిస్తున్నటువంటి ఈ చిరు వ్యాపారుల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు టెంపుల్ తీసుంటుందా, బంద్ ఉంటుందా, మరి వాళ్ళు అడ్వాన్సులు ఇచ్చుకునేటి మరి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ మరి తెరదించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని మరి కోరుతున్నాం.